ఉన్నాయి రాన్న చూస్తావేంది అది స్మెల్ అది వేస్ట్ అసలు ఒకసారి ఆ డస్ట్ అంతా అది వేస్ట్ అంతా ఒకసారి ఎగ్జిబిషన్కి నాకు దేనికి రావా నాకు దేనికి రావా తెలుస్తున్నారు చూడు ఒక్క నిమిషం మిత్రులు నాకు నా పేరు వేణుగోపాల్. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ మరియు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లోని సుమారు 10 టీములు పాల్గొంటున్నాయి. ఈ 10 టీములు ఈ దాడుల భాగంగా ఈరోజు ఇస్మాయిల్ బేకరీ అండ్ స్వీట్స్ తనిఖీల్లోని వాళ్ళకి వితౌట్ లేబులింగ్ ఎక్స్పైరీ ఫుడ్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటానికి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి డిస్కార్డ్ చేస్తాము, కేసులు నమోదు చేస్తాం పలు సెక్షన్ల కింద. అట్లానే బిలాల్ ఒకటి ఇప్పుడు వరకు 8 కేసులు ఫైల్ చేయడం జరిగింది, నమోదు చేయడం జరిగింది. ఈవినింగ్కి మొత్తం పూర్తి స్టేటస్ ఇస్తాము సార్. ఓన్లీ పెద్ద పెద్ద సంబంధించిన హోటల్స్ వస్తాయండి. ఇది పీరియాడికల్గా అన్నీ చేస్తాము. ఈరోజు ఆదేశాల మేరకు అంటే ముందు ప్రైమరీగా సెలెక్టెడ్ యూనిట్స్ చేస్తున్నాము. మిగతా అన్నీ కూడా రానున్న కాలంలో అన్నీ కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మొత్తం అన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆదేశాల కోసం కంప్లైంట్ లేదండి, అంటే రొటీన్ చెకప్ మా రొటీన్ డ్రైవ్స్ ఉంటాయండి. ఇవన్నీ రొటీన్ డ్రైవ్స్లో చేస్తున్నాము. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఈ మధ్యకాలంలోని మనకు వస్తున్న న్యూస్ అన్నీ క్రోడీకరించుకొని మనం సెలెక్టెడ్ వాటిని ముందు చేస్తున్నామండి. మిగతావి కూడా పీరియాడికల్గా మిగతా అన్నీ కూడా చూస్తాము. హాకర్స్ చూస్తాము. ఇప్పుడు కొత్తగా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ మరియు ఎవరికైతే లైసెన్సెస్ కానీ లేని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ముందు అసలు ఎవరి హోటల్స్లో ఉన్న సిబ్బంది అందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అది రానున్న కాలంలో 1 నెల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామండి. సంబంధించిన హోటల్లో ఏమన్నా అంటే దీనికి ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా? దీనికి కొన్ని ఎక్స్పైరీ ఫుడ్స్ లేబులింగ్ డిక్లరేషన్ లేవండి. కొన్ని వరకు ఫ్రిడ్జ్లో స్టోర్డ్ స్టీల్ ఫుడ్ ఉన్నది. ఆ స్టీల్ ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్కార్డ్ చేస్తున్నాం మొత్తం అంతాను. కొన్ని ఐటమ్స్ లేబుల్ డిక్లరేషన్ లేకుండా ఉన్నాయి. ఆ లేబుల్ డిక్లరేషన్ లేకుండా ఉన్నా కూడా మా పరిధిలో ఉన్న సెక్షన్స్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం.
అట్టా సేమ్ లీగల్ మెట్రాలజీ సారాల చట్టం ప్రకారం వాళ్ళు కూడా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రాసెస్ అండి. రెగ్యులర్గా ఇకపై నుంచి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్. మరి 2 నెలలకు ఒకసారి కానీ డిఫరెంట్ ఇప్పుడు హోటల్స్ చేస్తున్నాము, నెక్స్ట్ అనదర్ కమోడిటీ తీసుకొని చేస్తామండి. వీటి మీద ఇది సబ్స్టాండర్డ్ స్టేల్ ఫుడ్ 2 లక్షల దాకా పెనాల్టీ వేస్తామండి. సబ్స్టాండర్డ్ ఫుడ్ అయితే 5 లక్షల దాకా ఉంది. డిపెండింగ్ అపాన్ ద గ్రీవియన్స్ ఈ ఈ ఈ గ్రావిటీ బట్టి మొత్తం అంతా మేము ఛార్జ్ షీట్ అది ఫైల్ చేసి వాళ్ళ మీద కలెక్టర్ గారు ముందు పెడతామండి. వాళ్ళ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంత ఫైన్ వేస్తే అంత కట్టిస్తాం.